దిగమన్నా ఎట్లా అమ్మా ట్యాంక్మెంట్ పోయిపోతుంది జర బస్సు ఇష్టం అంటే జర ఇక్కడ ముసిరాబాద్ దాకా పోయిసాను సార్ ఇది ఒక రూలా లేకపోతే ఏంటి నాకు అర్థం రూల్ కాదు హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వరేషన్ టాక్. సో ఈరోజు వీడియో వచ్చేసి మన బస్సులు ప్లస్ ఒక్కటే ఒక ఆటో దగ్గర చేసినాం అనమాట. బస్సుల దగ్గర చేసి నాకు ఎండో కొడుతుంది కొద్దిగా నాకు బస్సు అని చెప్పి అడుగుతున్నాం. ఇంకోటి దగ్గర వచ్చేసి నాకు వేరే దగ్గర పోవాలా చిన్న ట్రిప్ వేసి రావాలా అని చెప్పి బస్సు అడుగుతున్నాము. ఫుల్ అంటే ఫుల్ కామెడీ ఉంది వీడియో మొత్తము. జర్రా ఈ వీడియో నచ్చిందంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే దాదాపు ఒక 20-30 వేల మంది 50,000 మంది చూసినా సరే 3,000 లైక్లు వస్తున్నాయి. కంపల్సరీ వేరే ఎవరో లైక్ కొడతారని చెప్పి వెయిట్ చేయకండి. ప్లీజ్ మీరు మాత్రం ఫస్ట్ లైక్ చేయండి. నాకు ఎందుకంటే నా యూట్యూబ్ నుంచి నాకు వచ్చేసి ఎల్లో ఐకాన్ వస్తుంది అనమాట. సో దానివల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఆ ఎల్లో ఐకాన్ వస్తే కనుక ఆ ఎల్లో ఐకాన్ వస్తే ఏంటంటే యూట్యూబ్ వాడు మన ఛానల్ని ప్రమోట్ చేయడం అనమాట. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాడు ప్రమోట్ చేస్తాడు. సో ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త క్వశ్చన్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఎవరు వాటర్ తెచ్చిపోసేది కదా సార్. సరే సరే నాకు బస్సు పెళ్ళికా 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 పెళ్ళికి కాదు జర బండి మీద పోయి వస్తా. ఇడికి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా కాక బస్సు ఇవ్వమని చెప్పు తిరిగి వస్తా సార్. జెండా పెట్టుకుంటాడు అట్లుంటది మనతోని. మాట్లాడదా దాన్ని కట్టు దండ కట్టు తిరుగుతూనే ఉంటుంది. అరే లేదే ఆయనకి చెప్పు బస్సు ఇవ్వమని చెప్పు నేను నడుపుతా. పెద్ద సారి ఆయన పెద్ద సారి నిజంగానే ఈయన పెద్ద సారి పోయినాడు సార్. ఈయన పెద్ద సారి మాకు ఎండ రావద్దు అంతే. ఈయన పెద్ద సార్ నువ్వు చెప్పుదా ఈయన చెప్తాడు పెద్ద సార్ 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 ఈయన పెద్ద సార్ అబద్ధం కాదు అన్న జర బస్సు ఎట్లా తిరిగేసి వస్తా. గాంధీ హాస్పిటల్ లాగా పోయి వస్తా. ఒక బస్ అట్టే కావాలంటే బస్ అట్టే గాంధీ హాస్పిటల్ దిగి వచ్చాడు. కాలేజ్ ఉంది సార్ ఏందన్నా కాలేజ్ ఉంది నాకు కాలేజ్ ఉందా వాళ్ళ అని చెప్పేసి ఉప్పల్ వస్తున్నావా నువ్వు పోతున్నా ఇంటికి వస్తున్నావు. నేను నడిపేలా పడదాకా. A few moments later. దాదా లేదా బస్సు కావాలా చెప్పలేనా చెప్పలే మీకు బస్సు కావాలా? అరే బస్సు కావాలా ఇంటికి పోయి వస్తా. మరి పార్టీ ఎక్కడ ఏమిటా తీసుకోవాలా ఎక్కాలా మరి? అరే బస్సు కావాలా ఇయ్యో బస్సు అన్నా ఏడికి పోతున్నావు? ఇంటికి పోవాలి. లేదే నాకు బస్సు ఇష్టం అంటే ఇంటికి పోయి వస్తా. ఏ రోడ్డు మీద ఏ బస్సు మీ ఇస్తారా? బస్సు జర బోర్ కొడుతుంది మాకు బోర్ కొడుతుంది. జర బస్సు ఇస్తే ఇక్కడ తిరిగేసి వస్తాము. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఆ సార్ ఆయన మిమ్మల్ని తీసుకోమన్నాడు. మిమ్మల్ని అడగమంటాను సార్. మా బండి ఉంది, మా బండి ఇస్తాను. మా బండి ఇస్తాను నువ్వు పోయిరా. నువ్వు ఇంకొక కండక్టర్ అంకుల్ ఉంటాడు కదా. ఏమైంది దిగమన్నా ఎట్లెక్కలా అట్లెక్కలా అంకుల్ దిగుతాడు అట్లానే నువ్వు అట్లానే ఎక్కేసి ఎట్లెక్కలా అటు సైడ్ డోర్ తీసాడు అంకుల్. డోర్ తీ అట్లకి వస్తున్నా పోతలే బయటికి పోతున్నా బయటికి పోతున్నా ఎడిగోలే ఎడిగోలా సరే పోతా
ఏమంటావు బస్సు ఎడా మళ్ళా తిరుగుడు అరే ఇదేంది ఇప్పుడే ఇస్తున్నా అని చెప్పి అది ఇంకోటి చూడు అది ఎక్కువ ట్యాంక్ బండ్ పోయి పోతుంది చూడు ఇది అమ్మా ట్యాంక్ బండ్ పోయిపోతుంది అట్లా బయటికి పోతుంది ఎక్కువ ఉప్పలు పోతుంది కానీ తిరిగేసి పోదాము ట్యాంక్ బండ్ అవన్నీ చూపించుకొని తీసుకోవాలి జర నాకు నడిపిస్తాను వచ్చు బస్ మాకు చూడమ్మా ఇగో ఇటు పోతలేదు బస్సు ట్యాంక్ బండ్ అంతా తిరిగేసి పోతుంది ఇప్పుడే చెప్తున్నా జర నాకు బోర్ కొడుతుంది తిరిగేసి వస్తాం ఎడ కూర్చోవాలి కాక ఉంటుంది పోతుంది కూర్చో పోతుంది అన్నా ఏడికి పోయేది ఇప్పుడు మేడిపల్ల జర బస్సు అనుకో బస్సు నాకు జర బస్సు ఇస్తాం అంటే జర ఇక్కడ ముసిరాబాద్ దాకా పోయి సార్ బస్సు ఈ బస్సు అరే నిజంగా ఇస్తున్నావు అన్నా ఏందన్నా ముషిరాబాద్ దాకా పోయి వస్తానా మరి యాక్టివ్ అని తీసుకొని పో ఏమడుగుతున్నావో ఏం చెప్పాలి తీసుకొని వెళ్ళిపోను బస్సు ఇంత మంచి ఆఫర్ ఇస్తుంటే ఇదేంది మా బండి ఇస్తామన్నా బండి తీసుకొని ఎండ ఎక్కువ కొడుతుంది కదనే ఇక చూడు చెమట చూడు ఎట్లా కడుతుంది కనిపిస్తుందా చెమట ఇక అక్కడ పెట్టిన బండి నాది అక్కడ పెట్టిన బండి నాది తాళం ఇస్తా తాళం ఇగో తీసుకో తాళం తీసుకో అమ్మా ఎక్కొద్దు బస్సు బయటికి పోతుంది ఏం పోదన్నా బయటికి పోతుంది ఉండదన్నా ఏ డిపార్ట్మెంట్ తీసుకోవాలి ఆర్టిస్ట్ పని నడుచుకొని అడుగుతారా మీరు లేదన్నా ఒక పని చేస్తావు జర నువ్వు ఈ బండి తీసుకో నీ ఆటో మాకి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఈ ఇంటి దాకా పోయి వస్తాను నా బండి తీసుకోక నా బండి తీసుకొని అరే బండి తీసుకోవే అరే బండి అడుగు బండి తీసుకుని ఆటో ఇవ్వమంటావు లేదన్నా ఎండ కొడుతుంది కదన్నా సరే ఒక 10-20 రూపాయలు ఇస్తా ఈ బండి తీసుకో అన్నా ఎందుకన్నా నాకేం అవసరం అన్నా నాకు సవారీ లేకుండా ఇక్కడ కూకోయినా నేను సవారీ లేదా మరి నేను చూసుకుంటానే అరే ఏంటన్నా మీరు అడిగేది లేదన్నా జర ఇగో చూడు చెమట కారుతుంది అరే మీరే ఇది ఒక రూలా లేకపోతే ఏంటి నాకు అర్థం రూల్ గా వెళ్ళండి బాబు వెళ్ళండి రిక్వెస్ట్ లేదు ఆటో ఇవ్వడం ఏందన్నా నాకు అర్థం కాదు మీరు బండి ఇచ్చేసి ఏందన్నా మీ బండి ఇచ్చి ఆటో ఇవ్వడం మీద మీకు ఎండ కొడుతుంది నేనేం చేయను దానికి ఈ బండి తీసుకొని మీరు తిరగండి ఈ ఆటో తీసుకొని వచ్చేసాం అంత గీన ముంగడ గల్లీలో మా ఇల్లు అన్న మీరు ఇది మంచి పద్ధతి కాదు మీరు అడిగేది ఎక్కడైనా ఈ విషయం ఎవరికైనా అడగండి అన్న మరి ఇస్తా అంటారు మొన్న ఇట్లనే బస్సు తీసుకొని పోయినా మంచిది నాకు సవారు లేక పొద్దున్న కూకోయినా ఇక్కడ అది నేను సవారు నీకు ఆటో ఇచ్చేసి నీ బండి తీసుకుని ఆటో ఇచ్చుకొని కూకొని తిరగడానికి రోజుకి ఎంత వస్తాయి కాక వాళ్ళకి అనగానే ఏం లేదు ఏ రోజు వస్తే ఏ రోజు రావు రోజు వస్తాను గ్యారంటీ ఏం లేదు సరే ఒక పని చేయమల్లా నేను ఈ ఆటో తీసుకొని ఇంటికి పోతానా ఇంటికి పోయి గంట సేపు పండుకొని దాని తర్వాత వచ్చినప్పుడు సవారీ కొట్టుకొని పైసలు ఇస్తాం మీకు నీవేం రూల్ మాట్లాడుతున్నావు అన్న నాకు అర్థం కాదు కామెడీయా మళ్ళీ కొడితే తలకాయ కొబ్బరికాయల పడిపోతుంది రూల్ కాదు నువ్వు హాలిడే అనుకోని ప్లేస్ మేము ఇద్దరం సవారీలు కొడతాం ఎందుకు వచ్చింది నీకే పైసలు ఎందుకన్నా నాకేం అవసరమా
నాకు అవసరం ఎండే కష్టపడుతున్నావు. నాకు ఏం అవసరం లేదు. నా దేవుడు నాకు ఇస్తాడు. నాకు కష్టపడిన దానికి నాకు దేవుడు ఇస్తాడు. మీరు ఇచ్చేది ఏంటి నాకు? నాకు ఏం అవసరం. నాకు ఇప్పుడే తాగాను పెట్టాను కూకాను. అది ఏడా వరస కూడా కొడతావా? ఎక్కడ వరస కూడా కొడతాను. సరే ఇప్పుడు ఎటు పోతావు? షేరింగ్ ఎక్కడే పోతాం. విజయవాడ పోదాం వస్తావా? వస్తాం. ఎంత తీసుకుంటావు? అన్న నెగండి మీరు నెగండి మీరు సవర్లు వచ్చే టైం నాకు జోకులు చేయకండి. విజయవాడ కొడతాం. నువ్వు వెళ్ళానా? నువ్వు వెళ్ళవు కానీ ఎందుకు? సారీ, క్షమించు. ఇది అది ఒక యూట్యూబ్ ఛానల్ అన్న నన్ను యూట్యూబ్ ఛానల్ కూడా నేను చూస్తాను కానీ కాకపోతే మీరు అడిగే నాకు మైండ్లో తట్టింది. కాకపోతే నేను అడిగేదానికి ఇదే నాకు అర్థమైంది. గిరాకేం రాలేదు నీకు. మీకు ఫోన్పే గూగుల్ పే నెంబర్ చెప్పండి. ఏం లేదు నాకు. ఫోన్పే గూగుల్ పే నెంబర్ నా పైసలు కొడతా. ఏం లేవన్నా నాకు. ఎవరిదైనా సవారీది కొట్టేస్తాం మేము. అట్లా ఇప్పుడు సవారీ వస్తలేదు కదా, మేము ఇద్దరం ఎక్కినాం అనుకోని మేము ఇద్దరం కొట్టేసాము అంటున్నాం. నంబర్ చెప్పు, నేను కొడతా కదా. 93940. సారీ రైట్. అంటే మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఒక లింక్ పెడతా అనమాట. ఇక మా పాప వచ్చేసి దాంట్లో కంటెస్ట్ చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, ఆ లింక్ క్లిక్ చేసి దానికి ఒక ఫోటో వస్తుంది, మా పాపది ఫోటో వస్తుంది. దాన్ని లైక్ చేస్తే కనుక మా పాప విన్ అవుతుంది. సో ప్లీజ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, దాన్ని క్లిక్ చేసి ఆ ఒక ఫోటోని లైక్ చేయండి చాలంతే. చలో అన్న పోయిస్తాము. ఇక ఆడ వీడియో తీస్తున్నా చూడే, ఆడ చూడే వీడియో తీస్తున్నా. అలా యూట్యూబ్ వీడియో ఇది. మనం ఆడ పెట్టడం చూసినా వాటర్ క్యాంప్ మనమే. వీడియో తీస్తున్నాం ఆడ వాడ చెండే ఇస్తావా? నన్ను చూస్తావా? ఇప్పుడు బస్సు ఎడిగిపోతుంది. ముషిరాబాద్ పోవాలా? లేదే, మీ ఇద్దరు ఉన్నారు కదా, మీ ఇద్దరికి నేను నా బండి ఇచ్చేస్తా. నా బండి మీద మీరు వెళ్ళిపోరు. నా